జాతి సంస్కారము, ఈ జాతిలో వచ్చినటువంటి అలవాట్లు, ఆహారము, విహారము. ఎందుకంటే ఈ ఆహార విహారాలలోనే యదాహార తద్విచార అన్నాడు. నీవు తీసుకునే ఆహారాన్ని బట్టే నీ విచారము, నీ భావన, నీ ఆలోచన ఉంటుంది అన్నాడు. తినే ఆహారాన్ని బట్టి. అందుకనే మన ఆహారములో ఎందుకు నియమాలు పెట్టారు? వాడు వెల్లుల్లి తినడు, ఉల్లి తినడు అంటే వెల్లుల్లి తింటే ఇతర ఆహారము, వేరే వాటిని చంపి తినే ఆహారము వంటిది వెల్లుల్లి వాడితే అన్నాడు. మళ్ళీ మనకు అవి చెప్తుంటారు, ఇవి చెప్తుంటారు. తల్లి చేసిన ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని, బట్టి తల్లి కన్నా గొప్ప అని చెప్పి ఈ పని ఏమిటరా అంటే ఆచారకాండలో ఇవి చెప్పారు. ఆచారం అన్న చోట ఈ ఆహారము నిషేధము. గృహస్థైన వాడు ఎప్పుడో తినవచ్చు, కానీ వాడు నిత్య విధి లేదు దానికి. నిత్యము ఇవి తినాలని లేదు, తినకూడదు. ఎప్పుడో ఒక సమయం చెప్పాడు. ఏ గృహస్థుడయ్యా వాడు అంటే మళ్ళీ అందులో చాలా భేదాలు ఉన్నాయి. ఒకడు ఈ పని చేసేవాడు, ఒకడు ఆ పని చేసేవాడు, ఒకడు ఇంకొక పని చేసేవాడు. వాణ్ణి బట్టి ఆ నియమాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు సర్జన్సు అంతా డాక్టర్సు ఉన్నారంటే, ఒక డాక్టర్ ఉన్నాడంటే ఒక థియేటర్లోకి పోయినప్పుడు ఆయనకు తగినటువంటి వేషము, ఎవరన్నా చూడ్డానికి పోయినవాడు కూడా మూతికి కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి, ఇవన్నీ వేసుకోవాలి. కాళ్ళకంటే ఎక్కడ ప్రసారము కావద్దు, క్రిముల ప్రసారము కావద్దు. మామూలుగా ఇళ్లకు వస్తే ఏ ఇంటికైనా ఇంటి ముందే బకెట నీళ్లు, కాళ్ళు కడుక్కోవటం ఉండేవి. ఇప్పుడు లోపలికి వస్తే తప్ప కాళ్ళు కడుక్కోవడానికి వీల్లేదు. అంటే ఆ గృహాల యొక్క స్వరూపాలే మారిపోయాయి. ఇప్పుడు క్రిములు అన్నీ ఉంటాయి కాళ్ళకు బయట తిరిగి, వాడు అక్కడే కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత అనేక దోషములు ఉంటాయి, దృష్టి దోషాలు, తర్వాత ఏమిటి మన ఈ నరఘోషలు అనేకం ఉంటాయి. ఇవి బయట కాళ్ళు కడగడముతోనే పోతుంది. దానిలో పసుపు వేసి పెడతారు మన వాళ్ళు. ఆ పసుపు నీళ్లు ఎప్పుడైతే కాళ్లకు తగిలి కళ్ళు తుడుచుకుని తల మీద ఇట్లా ఒక చల్లుకుంటే పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇవి సాధారణము. ఇంకా కొంచెం చదువుకున్న వాడైతే ఆపోహిష్టావయోహవస్థాన ఊర్జే దధాతన మహేరణాజ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయథాచనః. ఇది మార్జనం. అందుకే స్నానం చేసేటప్పుడు కూడా అఘమర్షణ స్నానము అన్నారు. ఇది కాళ్ళు కడుక్కునేటప్పుడే దోషాలన్నీ పోతాయి. ఇప్పుడు వాడు అంతా నడిచొచ్చి లోపలికి వెళితే కానీ కాళ్ళు కడుక్కునే వీల్లేదు. సరే, ఈ దేశంలో కాళ్ళు అసలు కడగడానికే వీల్లేదు, ఇది వేరే విషయం. అయినా పాపం మన వాళ్ళందరూ కాళ్ళు కడుక్కునే అవకాశాలు పెట్టుకున్నారు ఆచారం కోసమే. అందరూ మంచిదే అది. ఎందుకంటే మనం ఏ దేశంలో ఉన్నా మరి కాళ్ళు కడుక్కుండా ఉండలేము. కాబట్టి మనకు అంత నీళ్లతోనే పని. తెల్లవారితే ప్రొద్దుగూకితే ఒకసారి నీళ్లకు చాలా సమస్య. పాపం మనవాడే ఆ నీళ్లకు సమస్య వచ్చింది. గురువుగారు ఇక్కడ నీళ్ళు లేకపోతే వాడు ఇక్కడ గవర్నమెంటు 1.5 లీటర్ బాటిల్ తెచ్చిచ్చారు, ఈ 1.5 లీటర్తో నేనేం చెయ్యాలనుకున్నాను, మొత్తం మనసు అయిపోయింది అన్నాడు. అంటే నీళ్ళు లేకపోతే ఎంత సమస్య అంటే ఇక్కడ ఉన్నవాడికి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఏం పని ఉంది ఇంతకన్నా నీళ్లతో అని వాడు అనుకోవచ్చు. మనకు అట్లా నీళ్లు ఉండి తీరవలసిందే. ఆపో వాయుదగం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ. అన్నీ ఆపస్య జలమే. మొత్తము జలం ఉంటే తప్ప స్నానము, ఆచమనము, శుద్ధి మొత్తం జలం మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా. వేరే వాడికి నీటితో అంత పని లేదు. వాడికి కాగితమే అంత సర్వము, కానీ మనకు నీళ్ళే జీవితం. వాడికి కాగితం జీవితము, మనకు నీళ్ళే జీవితం. అలా వాడికి మనకు కుదరదు. అంటే మనం ఏ దేశాన్ని తప్పు పట్టడం కాదు. ఈ దేశంలో ఉన్నాము, ఈ దేశాన్ని గౌరవించాలి. ఎక్కడుంటే ఆ దేశాన్ని మనం గౌరవించవలసినదే. ఆ దేశము యొక్క సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి. మన దేశము, మన గౌరవము మనం కాపాడుకుంటూ ఉండాలి. అన్నీ తప్పదు. Please subscribe to our YouTube channel. Like and share this video.